నమస్తే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అనమాట. ఈసారి నుండి పక్కా చేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ లాంగ్ వీడియో వచ్చేసి నేనేంటంటే ఇచ్చాపురం టు విజయనగరం సోలో ట్రిప్ అనమాట. అండ్ నేను ఒక చిన్న పని పైన కాలేజ్కి వెళ్తున్నా అండ్ సోలోగా ట్రావెల్ చేస్తున్నా, ఎవరూ లేకుండా ఒక్కదాన్ని ఎలా పోయావంతా ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇచ్చాపురం నుండి స్టార్ట్ అయ్యా. ట్రైన్ అయితే ఫుల్ ఖాళీ అనమాట, ఎవ్వరూ లేరు. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడట్లేదు, బట్ చాలా కూల్ ఉండే. నాకు బాగా అనిపించింది. ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్. ఎస్, ఫైనల్లీ 4 hours తర్వాత నేను విజయనగరం రీచ్ అయ్యాను అనమాట. అండ్ కాలేజ్ అయ్యాక ఒక 4-5 months గ్యాప్ అనుకుంటా విజయనగరం రావడం. ఇంకా అలా వెళ్తున్న ఫోర్ట్ సిటీ, సెంట్రల్ మాల్ అలా నడుస్తూ కాంప్లెక్స్కి వెళ్ళా. అండ్ కాంప్లెక్స్ నుండి నేను మా కాలేజ్కి వెళ్తున్నా అనమాట. ఇది మహారాజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో అక్కడ నుండి ఆటో దిగేసి అండ్ పీజీ కాలేజ్కి వెళ్ళాలని చెప్తే అట్లా పూల్బాగ్ తీసుకెళ్తున్నారనమాట. చాలా రోజులైందిగా విజయనగరం వచ్చి, ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యా. అండ్ ఫైనల్లీ కాలేజ్ గేట్ ముందే ఆపారనమాట. అండ్ వాచ్మెన్ అన్నయ్య వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇంకా కాలేజ్కి కూడా వచ్చేసా. అండ్ నాకైతే ప్రొవిజనల్ కావాలి కాలేజ్లో. సో ప్రొవిజనల్ కోసం ఎగ్జామినేషన్ సెల్కి వెళ్ళా అండ్ అది కూడా తీసుకున్నా. అండ్ మా జూనియర్స్ చాలా మిస్ అయ్యారనుకుంటా. అండ్ అందరినీ కలిసా. స్టార్స్ మా జూనియర్స్ అందరినీ కలిసి పనంతా అవ్వగొట్టుకొని మొత్తం అయ్యేపాటికి అరౌండ్ 6 అయ్యింది. సో కాలేజ్కి బాయ్ బాయ్ చెప్పి వెళ్తున్నా. మధ్యలో పానీపూరి తినాలనిపించి పొద్దునుండి ఏమీ తినలేదు ఈ వర్క్ వల్ల. అండ్ అది అవ్వగానే ఇంకా నైట్ అంతా మా జూనియర్స్తో ఉండి పొద్దున్నే టిఫిన్ ఏమి బయట తినొద్దు, నేనే చేస్తాను ప్రేమతో చేసింది మా వ్యాండీ. ఉప్మా చేస్తుంది. ప్రాసెస్ అయితే ఇలా ఉంది, అవుట్పుట్ ఇంకా బాగుంది. చాలా బాగా చేసింది అనమాట. అండ్ ఫైనల్లీ వాళ్ళ కాలేజ్కి నేను వైజాగ్కి స్టార్ట్ అయ్యా. బస్ ఎక్కుదామంటే చాలా ఏదో ఇక్కడ జాబ్ మేళ అయినట్టు ఇంతమంది ఉన్నారు. అండ్ ఫైనల్లీ ఫ్రీ బస్ అంటగా ఆంధ్రాలో. సో వితౌట్ స్పెండింగ్ ఎనీ రూపీ ఆర్ మనీ నేను ఫ్రీ బస్ ఎక్కేసా. ట్రాఫిక్ అయితే చాలా బీభత్సంగా ఉంది. నేను 10కి వెళ్ళాల్సింది అరౌండ్ 11:30-12 అయ్యింది వైజాగ్ రీచ్ అయ్యేపాటికి. ఎందుకంటే ప్రతి చోట ట్రాఫిక్ ఉండే. ఎండ కూడా చాలా గట్టిగా కొడుతుంది. ఇంకా అలా చూస్తూ స్కైని బాగుందిగా చూడ్డానికి. ఫైనల్లీ ఏయూ కూడా వెళ్ళి ఏయూలో కూడా నా పనంతా అవ్వగొట్టుకున్నా. అండ్ ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడే 3 అవుతుంది. సో మా తమ్ముడితో కలిసి హెలాపూరికి వచ్చా. ఇద్దరం తినేసి ఇంకా స్టేషన్కి స్టార్ట్ అయ్యా. మళ్ళీ నేను రిటర్న్ పోవాలి కాబట్టి ఇంటికి. మా తమ్ముడు నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. అండ్ చాలా రోజుల తర్వాత వాణ్ణి కూడా కలిసా. చాలా హ్యాపీ అనిపించే. అండ్ అరైవ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. టికెట్ తీసుకోవాలంట మ్యాండేటరీ. సో టికెట్ తీసుకుందామని టికెట్ కౌంటర్కి వెళ్ళా. టికెట్ కూడా తీసుకున్నా. ఎస్, ఇంకా అనౌన్స్మెంట్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని. సో వెళ్తున్నాం. మా తమ్ముడు నన్ను తీసుకెళ్తున్నాడు. ఇంకట్లా ట్రైన్ కోసం ఇద్దరిని వెయిట్ చేస్తున్నాం. ఒక చిన్న వీడియో తీసుకుందాం అనగానే హెయిర్ సెర్చ్ చేసుకుంటున్నాడు. ఇంకా ట్రైన్ వచ్చింది. పాపం నన్ను పంపించలేక బాయ్ చెప్పి పంపించేశాడు హ్యాపీగా. ఎస్, స్టార్టెడ్ ఫ్రమ్ విశాఖపట్నం టు ఇచ్చాపురం. ఇంకా విండో సీట్ దొరికే, ఎందుకంటే ట్రైన్ కూడా ఫుల్ ఖాళీ చాలా ఖాళీ ఉంది. నేను కాలేజ్లో ఉండేటప్పుడు ఎప్పుడు ట్రైన్ వస్తే అలా ఖాళీగా ఉండేది కాదు, బట్ దిస్ టైం. అండ్ ఇక్కడ ఎవరో పాప నా వైపే చూస్తుంది. ఇంకా అలా చూస్తూ ఇచ్చాపురం రీచ్ అయిపోయా. అండ్ అరౌండ్ 8 అయ్యింది ఇచ్చాపురం రీచ్ అయ్యేపాటికి. ఎస్, మా ఫ్రెండ్ వచ్చాడనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి. తమ్ముడు లేడు కాబట్టి. అండ్ చికెన్ కర్రీ తీసుకొని క్రేవింగ్ ఉండే చికెన్ తినాలని. ఇంకా అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళొచ్చినా చివరికి ఇంటికి వస్తే ఆ ఫీలే వేరేబ్బా. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.